ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నడుము నొప్పి కాదంటున్నావు, ఇంకేంటి నొప్పి? ఈ రోజు నేను ఈ నడుం నొప్పితో షాప్కి వెళ్ళలేను. రోజు తీసినట్టు ఈ రోజు తీయకపోతే కస్టమర్స్కి ఇచ్చిన మాట పోతుంది. అవును సీత, ఇప్పుడిప్పుడే నీ బిజినెస్ పుంజుకుంటోంది. ఇలాంటి టైంలో షాప్ని అస్సలు ముయ్యకూడదు. నడు నొప్పితో ఇదెళ్ళి షాప్ తెరిచినా వచ్చే కస్టమర్స్ ఉండాలిగా. ఆ విషయం దానికి తెలియాలిగా, తెలియక ఫీల్ అవుతోంది. ఓ పక్క నడుము నొప్పితో బాధపడుతూ షాప్ గురించి ఆలోచిస్తావేంటి సీత? తనకా బాధ కన్నా బిజినెస్సే ఎక్కువైందేమో రామ్. 1-2 రోజులు షాప్ తెరవకపోతే నీ బిజినెస్ ఏం పడిపోదులే సీత. పడిపోయేది నా బిజినెస్ కాదు చిన్నమావయ్య. ఫస్ట్ హాస్పిటల్కి వెళ్దాం సీత. నీ నొప్పి తగ్గాక తర్వాత ఆలోచిద్దాం. పెయిన్ టాబ్లెట్ వేసుకుంటే నొప్పి తగ్గిపోతుందిలే మామా. కానీ షాప్ తెరవకపోతే మహాలక్ష్మి అత్తయ్య పేరు పోతుంది. సీత ఏదో స్కెచెస్ ఉంటుంది మహా. నువ్వు షాపు తెరవకపోతే మహావదిన పేరెందుకు పోతుంది సీత? మహాలక్ష్మి గారు ఓపెన్ చేసిన షాప్ క్లోజ్ లో ఉంటే మహాలక్ష్మి గారికే కదండి చెడ్డ పేరు. వీళ్ళు టాపిక్ ఎటు తీసుకెళ్తున్నారు మహా? నాకు అదే అర్థం కావట్లేదు. అయితే ఇప్పుడేం చేయమంటారు? ఈ రోజు నా బదులు మహాలక్ష్మి అత్తయ్య షాపు తీయాలి మావయ్య. అబ్బా, మా పిన్ని షాప్ తీయడం ఏంటి సీత? తప్పే ఉంది రామ్. సీత ఆ షాప్కి మీ పిన్ని పేరు పెట్టింది. పేరు పెడితే మహావదిన షాప్ తీయాలా? ఆవిడ చేతుల మీదుగా షాప్ ఓపెనింగ్ జరిగింది కదా. మహా షాప్ ఓపెన్ చేస్తే తనే షాప్లో కూర్చోవాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు? చెప్పేది శాంతంగా వినండి. షాప్ ఆవిడే ఓపెనింగ్ చేసింది. ఆవిడ చేతుల మీదుగానే తొలి బేరం జరిగింది. అలాంటిది వారం తిరక్కముందే షాప్ మూతపడితే మహాలక్ష్మి గారి చేయి దరిద్రమని అందరూ అనుకుంటారు. అసలే మా మహాలక్ష్మి అత్తయ్యది లక్కీ హ్యాండ్ అని అందరూ చెప్పుకున్నారు. ఇప్పుడు ఆ చేతులు చెడ్డవని అందరూ అంటే నేనెలా తట్టుకునేది? ఎలా భరించేది? అది నా నడుము నొప్పి కన్నా 1000 రెట్లు నరకం. అది కూడా కరెక్టే పిన్ని. లక్కీ హ్యాండ్ అని పేరు తెచ్చుకున్న నీకు చెడ్డ పేరు రావడానికి వీల్లేదు. ఈరోజు మీరు షాప్లో కూర్చోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.